నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనము 27 నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేశాము. 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం, నాలుగో నక్షత్రం రోహిణి నక్షత్రం. మళ్ళీ రోహిణి నక్షత్రం వాళ్ళ గుణగణాలు, స్వభావాలు ఎలా ఉంటాయి, 2026లో బాగా కలిసి వచ్చే నెలలు, వారాలు ఏంటి, వాళ్ళకి ఏ ప్రొఫెషన్ అయితే సెట్ అవుతుంది, అంటే జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఏదైతే సెట్ అవుతుంది, వాళ్ళకి ఏ కలర్ అయితే సూటబుల్ అవుతుంది, ఒక్కసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ గురుగారు. అడ్వాన్స్ మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. నేను ఉగాది చెప్పుకుంటాను. మన తెలుగు వాళ్ళం అంతా ఉగాదికే చెప్పుకుంటాం. అయినా సరే జనవరి ఫస్ట్ చేస్తాం. అవును. ఇక్కడ ఏంటంటే దేవుడు జనానికి గుర్తొచ్చేది ఎప్పుడు అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి దినాల్లోనే. జనవరి 1 తారీఖు లేదా ఉగాది రోజున, సంక్రాంతి రోజున, ఇలా పర్వదినాలు ఉంటాయి కదా, అప్పుడే దేవుడు గుర్తొస్తాడు జనానికి. అప్పుడు అలాంటి జనాలు వెళ్తూ ఉంటారు, ఆ పర్వదినాన్ని వెళ్తూ ఉంటారు. విడి రోజుల్లో దేవుడు అనేవాడు గుర్తురాడు కదా, అవునా? అవును, నిజమే. అలాంటి పర్వదినాలు అందరూ ఒకేసారి వెళ్ళడం వల్ల తొక్కిసలాట జరుగుతూ ఉంటుంది. తొక్కిసలాట్లో చాలా మంది చనిపోవడం కూడా చూసాం మన కార్తీక పుణ్యం కోసం వెళ్తే ఏకంగా పుణ్యమే వస్తుందన్నమాట. అలా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పదలసింది ఏంటంటే కనుక దేవుడు మనలోనే ఉన్నాడు. మనం చేసేటువంటి పుణ్యకార్యాల వల్లనే దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. నిజంగా గురుగారు, క్రౌడ్గా ఉన్న ప్లేసెస్కి వెళ్ళకూడదు, వెళ్ళడం మానేసి. దేవుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే కనుక మనం ఇచ్చేటువంటి మర్యాద, మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్, మనం ఏం చేయాలో అది చేయాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని ఎత్తి చేయి పెడదామని ఆలోచన వదిలితే దేవుని అనుగ్రహం ఉంటుంది. ఇక మనం చేసే కర్మలు, మనం చేసేటువంటి కార్యకలాపాలు చేసుకుంటూ దేవుడు నాళ్ళు చూసుకుంటాడంటే ఖచ్చితంగా దేవుడు మనకి చెడే చేస్తాడు, సహకరించాడు. మనం చేసే ప్రయత్నం మనం చేయాల్సిందే. నోరు లేని దేవుడు కదా, మనం ఏదైనా చెప్తే వింటాడు అనుకుంటే అది అసంభవం. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా, 2026 సంవత్సరం అయినా సరే దేవుడు మనలోనే ఉన్నాడు అనుకునే ఒక భావన పెట్టుకొని ఏదైతే మనం చేసేటువంటి అంతట్లో ప్రతి దాంట్లో పుణ్యకార్యం ఒకటి, లోక కళ్యాణార్థం కోసం ఒకటి చేస్తే చాలా పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి దేవుని గుడికి వెళ్ళండి. మరి తొక్కిసలాట్లోనూ మరి నాకే ముందు జరగాలనుకునే దానికి వెళ్ళకండి. 1,00,000 మంది ఉన్నా 1,01వ వ్యక్తి నువ్వైనా కూడా దేవుడు నిన్ను కరుణిస్తాడు. ప్రత్యేకంగా ఆ రోజే చూడాల్సిన అవసరం లేదు. బ్రతికుంటే నెక్స్ట్ డే అయినా మరుసటి రోజైనా చూడొచ్చు దేవుణ్ణి. అంటే ఈ సందర్భంగా చెప్పాలనిపించింది. ఇకపోతే మనకి రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాల్లో మొదటి పాదం దోషం లేదు, రెండో పాదం తండ్రికి దోషం, మూడో పాదం తల్లికి దోషం, 4వ పాదం దోషం లేదు. కాబట్టి తల్లిదండ్రులకి ఇద్దరికి దోషం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి బేబీస్ ఎవరైతే ఉన్నారో వారు పుట్టిన తర్వాత నెల రోజుల లోపు అయితే కనుక ఖచ్చితంగా ఆ దోష విమోచనానికి దోష పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. అది శివాలయాల్లో కానీ వినాయక స్వామి ఆలయంలో కానీ చేస్తారు. దోష పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది. అది కూడా ఏం లేదు, దానం చేస్తారు. గోదానం, వస్త్రదానం, అలాగా భూదానం, ఇలాగ చేసేది దానాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ దోషాలు పరిహారం అవుతుంది. ఇకపోతే పుట్టిన తర్వాత 3-5 సంవత్సరం లోపు కనుక వీరికి రాహుకేతుకి పూజ చేయించుకోవాలి. అలానే వీరికి చండీ హోమం లాంటిది బేబీ తరపున చేయించుకుంటే కనుక ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. ఇది రోహిణి నక్షత్రం యొక్క దోషాలు. ఇకపోతే రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి నామ నక్షత్రాలు ప్రకారంగా 6 నక్షత్రంలో పుట్టిన వారికి అయితే కనుక ADE ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో ఏ ఉంటుందో AIOA అది లేదు అంటే కనుక ఎల్ లెటర్ కూడా పెట్టుకోవచ్చు. LILELO ఇలా లెటర్స్ కూడా వీరు నామ నక్షత్రాలుగా ఉంటాయి. ఇకపోతే వీరికి ఈ రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా వృషభ రాశి కింద ఉంటాయి. ఈ వృషభ రాశి కింద ఉన్నటువంటి రోహిణి నక్షత్రం 4 పాదాలు కూడా మంచివే. ఇక వీరు చేసుకునేటువంటి వృత్తి మామూలుగా వీరు ఉండేటువంటి లక్షణం, వీరు సాదాసీదాగా ఉంటారు, మధ్యవర్తిగా ఉంటారు. అంటే మధ్యస్థర అవతారంతో ఉండేటువంటి వ్యవహార స్థాయిగా ఉంటారు వీరు. ఇంకోటి, వీరు ఊరిలో పెద్ద మనిషి తరహాగా పరిగణలో తీసుకోవచ్చు. అందులోనూ ఏదైనా కొత్త రకమైనటువంటి తీసుకురావడం కానీ, వాటిని సృష్టించడం కానీ, రాజకీయ రంగాల్లో కానీ, సినీ రంగాల్లో కానీ వీరు పెద్దగా రాణిస్తూ ఉంటారు. ఇప్పుడు వీరు ఆంధ్రప్రదేశ్లో పుట్టారనుకోండి,
ఇప్పుడు మనకి టాలీవుడ్లో ఎక్కువగా రాణిస్తుంటారు అనమాట. అంటే ఓకే. పుట్టిన స్థలం నుంచి కాకుండా వేరే స్థలాలకు వెళ్ళి డెవలప్ అవుతూ ఉంటారు వీరు. కాబట్టి వీరు అన్ని రకాల సినీ రంగాల్లో కానీ మీడియా రంగాల్లో కానీ ఎక్కువగా మనం కనిపిస్తుంది. కనిపిస్తుంటారు. ఇకపోతే వీరికి దాంట్లోనే డెవలప్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది వీరికి. ఓకే. కెమెరామ్యాన్స్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, రైటర్గా కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్స్లో కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్స్గా కూడా చాలామంది రాణిస్తూ ఉంటారు ఈ రంగాల్లోనూ. కాబట్టి ఈ యొక్క రోహిణి నక్షత్రం వారైతే ఎక్కువగా మనకి కనిపించేది మీడియా రంగాల్లో, ఇక సినీ రంగాల్లో అయితే బాగా కనిపిస్తూ ఉంటారు. అలాంటి రంగాలు ఎంచుకోవడం కూడా వీరికి మంచిది, అక్కడే కలిసి వస్తుంది. ఇకపోతే వీరికి రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి నైపుణ్యం పదవులు కూడా వీరు సృష్టించుకుంటారు. పదవులు కూడా వీరికి చాకచక్యంగా వీరి వంతకే వస్తాయి అన్నమాట. కాబట్టి చిన్న చిన్న వీరు సేవలు చేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద పదవులు అనేది వీరికి వస్తాయి అన్నమాట. అట్టపెడుతుంటారు వీరి పదవులు. అదృష్టం. చేయని పనికి అదృష్టం అనమాట. ఇక గేమ్స్లో కూడా వీరు బాగా రాణిస్తారు. క్రికెట్లో కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఇలాంటి నేషనల్ గేమ్స్లో కూడా వీరు బాగా కనిపిస్తూ ఉంటారు. ఇక వీరు భారతదేశంలోనే కాదు, విదేశాల్లో ఎక్కడ పుట్టినా కూడా ఇలాంటి వాటికే వీరు పరిగణలో తీసుకోవచ్చు. ఇకపోతే వీరికి రోహిణి నక్షత్రం వారు పెళ్ళిళ్ళు వీరికి 22 సంవత్సరాల తర్వాతనే పెళ్ళిళ్ళు అవుతాయి. 22 సంవత్సరాల తర్వాత ఏకదాటిగా 32 సంవత్సరాల లోపు వీరికి పెళ్ళి ఎప్పుడైనా అవ్వచ్చు. వీరికి ముఖ్యంగా రవి యొక్క మహర్దశ వచ్చినప్పుడు వీరికి జాబులు కావచ్చు, లేదంటే కనుక బిజినెస్లో కావచ్చు, బాగా మంచి హై పిచ్ స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఆ స్థానం ఎప్పుడు వస్తుంది వీరికంటే 19 నుంచి 27 సంవత్సరాలకు ఎప్పుడైనా రావచ్చు. ఈ 1, 2, 3, 4 పాత్రలు పుట్టిన వారికి అటు ఇటుగా వస్తుంది, మిగులుతో వస్తుంది. కాబట్టి వీరికి 19 నుంచి 27 లోపు ఎప్పుడైనా రావచ్చు రవి మహర్దశ. ఆ రవి మహర్దశలోనే వీరికి పెళ్లి కూడా అవుతుంది. అంటే వీరికి లైఫ్ చేంజ్ అయ్యేటువంటి దశలు ఏంటంటే 7 సంవత్సరాలు. 22 నుంచి 29, 27 నుంచి 29 సంవత్సరాలకు వీరికి లైఫ్ సెట్ అయిపోద్ది. ఇంక వెనక తిరిగి చూసుకునే పని లేదు. ఒక మంచి డూప్లెక్స్ హౌస్, ఒక 2 కార్లు, పిల్లలు, పెళ్ళి, భార్య, భర్త, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఒక చిన్నపాటి వెల్ సెటిల్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఒక గెస్ట్ హౌస్, ఒక వేర్ హౌస్, ఇలా ఏదో ఒకటి అటువంటిది సెట్ చేసుకొని పెట్టుకుంటారు. ఇక వీరికి ఆరోగ్య సమస్యలు అయితే ఎప్పుడు కూడా స్టమక్ రిలేటెడ్ సమస్యలు వస్తాయి, ఎప్పుడు కూడా బ్లడ్కి సంబంధించిన సమస్యలు వస్తాయి, ఎప్పుడు కూడా స్కిన్కి సంబంధించిన సమస్యలు వస్తాయి. వీరు దాని గురించి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోమంటారు? ప్రికాషన్స్ అయితే వీరు వాటర్లో చేంజెస్ కానీ ఎక్కువ రానియకూడదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు ఫుడ్లో చేంజెస్ అనేది ఎక్కువ రానియకూడదు. ఒకటే రకమైన పదార్థాలు వీరికి పడినటువంటి పదార్థాలు తక్కువ పడతాయి. వీరికి అన్ని రకాల వస్తువులు తినడానికి లేదు. వీరు కొన్ని వస్తువులు వీరికి బాడీకి పడతాయి అన్నమాట. అలాంటివి వీరు తినేలాగా ఉండాలి. ఆ ప్లేస్ చేంజ్ అయినా వీరు తినే ఆహారం చేంజ్ అవ్వకూడదు. అలా అవ్వడం వల్ల వీరికి ఆరోగ్యం ఇంకొంచెం క్షీణించేలా ఉంటుంది. వీరికి ఎక్కువగా మనకి శుభకార్యాలు కానివ్వండి, శుభవార్తలు కానివ్వండి, అశుభవార్తలు వెంటనే చెప్పకూడదు. వీరికి బ్రెయిన్ క్యూబర్ వచ్చేస్తుంది ఇమీడియట్లీగా. ఎందుకంటే వీరి ఆరోగ్యం సహరించక బ్రెయిన్లో పట్టేస్తుంది అన్నమాట మొత్తం. వీరికి బ్లడ్ క్లాట్ అవుతూ ఉంటుంది ఈ నక్షత్రం వారికి. కాబట్టి వీరికి పర్సంటేజ్ ఎట్లా అంటే బ్లడ్ కూడా ఎక్కువగా వీరికి పంపింగ్ అవుతుంది, సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దానివల్లనే ఈ సమస్యలన్నీ వీరికి ఏర్పడుతూ ఉంటాయి, ఆరోగ్య సమస్యలు అయితే. కాబట్టి అందుకొని వీరు ఏంటంటే ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇక వాడేటువంటి వంటలో గసగసాలు కానీ లేకపోతే జీలకర్ర కానీ ఎక్కువ వాడుకుంటే వీరికి బాగుంటుంది. వాము కూడా వాడుకోవాలి. వాము, మెంతులు, జీలకర్ర, ధనియా ఇవన్నీ కూడా ఎక్కువ వాడుకోవాలి. వీరు ఎక్కువ వాడటం వలన వీరికి ఆ ప్రికాషన్స్ అనేది ఆ బ్లడ్ అనేది సర్క్యులేషన్ ఆగిపోతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమేర వీరికి తగ్గుతుంది. కానీ జీవితకాలం వాడుకోవాలి ఇలాగా. ఇకపోతే ఈ రోహిణి నక్షత్రం వారు రానున్నటువంటి 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరంలో మొదటి అధ్యాయం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కనుక వీరు ప్రయత్నం చేయగలిగితే ఎప్పటి నుంచో కలలు కన్నటువంటి ఇల్లు, వాహనం, పొలాలు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సాధించుకునే దానికి వీరికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సహాయ సత్కారాలు కూడా వీరికి అందుతాయి. ఇక గేమ్స్ ఆడేవారికి కానివ్వండి, నేషనల్ గేమ్స్ ఆడేవారికి కానివ్వండి, వీరికి ఏంటంటే కనుక ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో కనుక ప్రయత్నం చేస్తే నేషనల్ గేమ్స్లో కూడా వీరికి అవకాశం ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు ఈ రోహిణి నక్షత్రం వారు. ఇకపోతే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలు కూడా వీరికి అద్భుతమైన బిజినెసెస్, మార్కెటింగ్ రంగాలు కావచ్చు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావచ్చు, గోల్డ్, సిల్వర్ కావచ్చు, ఇలాంటి రంగాల్లో బిజినెస్ చేయాలనుకుంటే కనుక వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు లభ్యపడుతున్నాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలనుకుంటే మొదటి అధ్యాయం నుంచి మనకి మధ్య భాస్తవ ఉంటారు, అంటే సంవత్సరం మధ్య భాగం నుంచి కనుక వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆగస్టు లోపు వీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మంచి పేరు, ప్రఖ్యాత హోదా కూడా వీరికి వస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సినీ రంగానికి వెళ్ళాలనుకున్నా,
పెళ్ళిళ్ళు ఒక్కసారి కూడా కాని వారు చేసుకోవాలనుకున్నా, మనమ్మాయి అనిపించుకోవాలనుకున్నా కూడా ఇక డిసెంబర్ లోపు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4 మాసాల్లోపు అయితే కనుక పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు లోన్లు కూడా వచ్చేయడానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక రోహిణి నక్షత్రం వారికి కలిసి వచ్చేటువంటి కలర్ ఒకటి ఏంటంటే కనుక గ్రీన్, ప్యారెట్ గ్రీన్, సపోటా కలర్. ఈ 3 కలర్లు వీటికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఓకే ఇక గురుగారు. వీరికి లక్కీ నెంబర్ 7 and 3. ఈ 2 నెంబర్ కూడా సంవత్సరం పొడుగుతో లక్కీ నెంబర్ అని చెప్పొచ్చు. ఇక వీరికి వారం వచ్చేసి సోమవారం, గురువారం. ఈ 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంది. 3వ వారం కావాలంటే శుక్రవారం. ఇక వీరు పూజించేటువంటి కులదైవం, ఇష్టదైవం ఉంటే చేసుకోవచ్చు. లేదు అంటే కనుక గ్రామ దేవతలకు వీళ్ళు పూజిస్తే కనుక మంచి జరుగుతుంది. గ్రామ దేవతలు కల్లుసాక కానీ, గ్రామ దేవతలకి ఏదైనా ఫ్రూట్స్ నైవేద్యం పెట్టడం కానీ, అక్కడ సీజన్ వైజ్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ నైవేద్యం పెట్టేది కూడా వీరికి మంచి జరుగుతూ ఉంది. ఇక గ్రామ దేవతల దగ్గర ఉండేటువంటి దారం కానీ, గ్రామతుల దగ్గర అమ్మేటువంటి అక్కడ ఉండేటువంటి బట్టలు కానీ అమ్మవారి దగ్గర పెట్టించి అవి కట్టుకుంటే కూడా వీరికి మంచి జరుగుతూ ఉంది. ఇకపోతే అమ్మవారికి ఎప్పుడైనా నైవేద్యం పెట్టాలనుకుంటే కనుక దద్దోజనం కావచ్చు, చక్కెర పొంగలు కావచ్చు, పాలతాలికలు కావచ్చు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇలాంటివి ఏదైనా ఉంటే కూడా అరిసెలు లాంటివి కూడా బూరెలు, అరిసెలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. ఇలా చేసినట్టు కనుక వీరికి 2020 సంవత్సరం మొత్తం కూడా రోహిణి నక్షత్రం వారికి బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి చివరగా పరిహారంకి వచ్చి వీరే చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక ఎవరికైనా ఒక 5గురికి ప్రతి 3-4 మాసాలకు ఒకసారి ఎవరికైనా ఒక 5గురికి భోజనం పెట్టడం, ఒక 5గురికి తాంబూలం ఇచ్చేసి తాంబూలంలో ఏదో ఒక రకమైనటువంటి దక్షిణ ఇవ్వడం, దాని ద్వారా వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, ఆరోగ్యపరమైన సమస్యలు కానీ అన్నీ కూడా వీరికి సమస్యపోతూ ఉంటాయి. ఇకపోతే ఇక భార్యాభర్తల మధ్య దూరమై ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క మార్చి, ఏప్రిల్, మే నెలలో ఈ 3 నెలల్లో కనుక మీరు స్వయంగా వెళ్ళి మాట్లాడినట్టయితే కనుక వారు మళ్ళీ మీకు వచ్చేలాగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. వీరి లైఫ్లో లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వదు. లవ్ చేయడం అనేది అనవసరం. ఇకపోతే వీరికి ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకోకూడదు జీవితంలో. ఎఫ్ఐఆర్ లాంటివి పెట్టుకుంటే కనుక వీరి మీద చేతబడులు ఇప్పుడంటే జరిగేలా ఉంటుంది. అవి వాటి వల్ల వీరికి నష్టపోతూ ఉంటారు. అనుకున్న ప్రయత్నాలు ముందుకు వెళ్ళవు కాబట్టి అష్టదిబ్బందులు ఏర్పడుతుంది. వీరు అనుకున్న పనులు ముందుకెళ్ళరు. జాతకం ఉన్నా లేకపోతే మనిషి ఉన్నా లేకపోతే ఓటేలా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఇకపోతే చివరిగా ఈ రోహిణి నక్షత్రం వారు కనుక వీరే చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉన్నది. అది ఏంటంటే కనుక వీరికి ఈ అదే నైవేద్యం తాంబూలం ఉంది కదా, ఈ తాంబూలంతో పాటు వీరికి 2 రకాల ఫ్రూట్స్ కూడా దానం ఇస్తే కూడా మంచిది. అప్పుడప్పుడు ఒక 5గురికి భోజనం పెడుతుండాలి. ఇది చేస్తూ ఉంటే ఈ యొక్క రోహిణి నక్షత్రం వారు 2020 సంవత్సరంలో దిగ్విజయంగా పైకి వెళ్ళేటువంటి స్థాయి అయితే కనిపిస్తుంది. తప్పకుండా గురుగారు. 2026 సంవత్సరంలో రోహిణి నక్షత్రం వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీది ఏ నక్షత్రం గురుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా రోహిణి నక్షత్రం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.